యుద్ధాలు. ఝాన్సీ యుద్ధం. లక్ష్మీబాయి తన రాజ్యాన్ని నిలుపుకోవటానికి సైన్యాన్ని బలోపేతం చేసింది. మహిళలకు సైతం యుద్ధ శిక్షణనిచ్చింది. గులాం గౌస్ ఖాన్, కాశీబాయి వంటి వీరులతో సైన్యం ముందుగానే సిద్ధం చేసి ఉంచింది. లక్ష్మీబాయికి తన చిన్ననాటి మిత్రుడు తాంతియా తోపే ఝాన్సీ రక్షణకు సైన్యాన్ని సహాయంగా అందించాడు. బ్రిటిష్ సైన్యం ముట్టడి. 1858 మార్చి 23న సర్ హ్యూ రోజ్ నేతృత్వంలో బ్రిటిష్ సైన్యం ఝాన్సీ కోటను ముట్టడించింది. ఝాన్సీ కోట బలమైన కట్టడం కావటంతో బ్రిటిష్ వారు దాన్ని స్వాధీనం చేసుకోవటానికి భారీ సైన్యంతో దాడి చేశారు. వారు ఫిరంగులను, తుపాకులతో తీవ్రంగా దాడి చేశారు. మరోపక్క రాణి స్వయంగా తన సైన్యాన్ని నడిపించింది. ఆమె యుద్ధ వ్యూహాలు, సైనిక శిక్షణ సైనికులకు ధైర్యం మరియు స్ఫూర్తి నింపింది. ఆమె గుర్రంపై స్వారీ చేసుకుంటూ యుద్ధ రంగంలో చురుగ్గా పాల్గొన్నది. రాణి మహిళలతో ఒక ప్రత్యేక సైనిక దళాల్ని ఏర్పాటు చేసింది. ఈ దళం ఆమెతో కలిసి బ్రిటిష్ సైన్యంతో పోరాడింది. రాణి గెరిల్లా యుద్ధ తంత్రాలను ఉపయోగించి బ్రిటిష్ సైన్యాన్ని ఎదిరించింది. ఆమె గుర్రంపై స్వారీ చేస్తూ సైన్యాన్ని ఉత్తేజపరిచింది. రాణి ఝాన్సీ కోటను రక్షించడానికి 1858 మార్చి చివరి వారం నుండి ఏప్రిల్ మొదటి వారం వరకు తీవ్రంగా పోరాడింది. బ్రిటిష్ వారి నుండి ఫిరంగుల దాడిని, ముట్టడిని ఎదుర్కొంది. తాంతియా తోపే తిరుగుబాటు దళాలను రాణికి సహాయంగా పంపించాడు. అయితే బ్రిటిష్ సైన్యం యొక్క సంఖ్యాబలం మరియు అధునాతన ఆయుధాల ముందు ఝాన్సీ సైన్యం క్రమంగా బలహీనపడింది. ఝాన్సీ యుద్ధంలో కీలక ఘట్టం. 1858 ఏప్రిల్ 3న ఝాన్సీ యుద్ధం ఒక కీలక ఘట్టానికి చేరుకుంది. బ్రిటిష్ సైన్యం సర్ హ్యూ రోజ్ నేతృత్వంలో 1858 ఏప్రిల్ 3న ఝాన్సీ కోట ముట్టడిని తీవ్రతరం చేశారు. ఆ రోజు కోట బ్రిటిష్ వారి చేతిలోకి వెళ్ళింది. బ్రిటిష్ సైన్యం వారి ఆధునిక ఫిరంగులతో కోట గోడను ధ్వంసం చేశారు. రాణి లక్ష్మీబాయి నేతృత్వంలోని సైన్యం ధీటుగా ఎదిరించినప్పటికీ బ్రిటిష్ వారి సైన్యం అధికంగా ఉండటం మరియు ఆయుధాల బలం వల్ల కోట రక్షణ బలహీనపడింది. ఏప్రిల్ 3న బ్రిటిష్ సైన్యం కోట గోడలోని ఒక భాగాన్ని ధ్వంసం చేసి కోటలోకి ప్రవేశించారు. ఈ దాడిలో రాణి సైన్యం భారీగా నష్టపోయింది. ఝాన్సీ కోట బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్ళింది. కోట పడిపోయిన తరువాత బ్రిటిష్ సైన్యం ఝాన్సీలో దారుణమైన దాడులు చేశారు. అనేక మంది సైనికులను మరియు సామాన్య ప్రజలను హతమార్చారు. రాణి తప్పించుకోవటం. రాణి లక్ష్మీబాయి ఝాన్సీ కోట పడిపోవటాన్ని గమనించి తన రాజ్యం మరియు ప్రజల భవిష్యత్తు కోసం పోరాటం కొనసాగించాలని నిర్ణయించింది. 1858 ఏప్రిల్ 3 మధ్యరాత్రి కోట పూర్తిగా బ్రిటిష్ వారి చేతిలోకి వెళ్లటానికి ముందు రాణి లక్ష్మీబాయి తన దత్తపుత్రుడు దామోదర్రావుతో కలిసి తప్పించుకునేందుకు ప్రణాళిక వేసింది. రాణి కోసం తన ప్రాణాలను అర్పించిన మహిళా యోధురాలు జుల్కారీబాయి. ఆమె రాణిలా వేషధారణ ధరించి శత్రువులను దారి తప్పించింది. రాణి తప్పించుకునేలా చేసింది. రాణి లక్ష్మీబాయి తన కుమారుడు దామోదర్రావును వెనక కట్టుకొని గుర్రంపై స్వారీ చేసుకుంటూ కోట నుండి తప్పించుకుంది. రాత్రి సమయంలో తప్పించుకోవటం జరిగింది. బ్రిటిష్ సైన్యం నుండి రహస్యంగా బయటపడటానికి తన గుర్రం బాదల్ సహాయపడింది. ఆమె విశ్వసనీయమైన సైనికులు ఆమెకు రక్షణగా వచ్చారు. 1858 ఝాన్సీ యుద్ధంలో ఝాన్సీ బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్లిన తర్వాత రాణి లక్ష్మీబాయి రాత్రి వేళలో బ్రిటిష్ సైన్యం దృష్టిలో పడకుండా గుర్రంపై ప్రయాణించింది. ఈ ప్రయాణం అత్యంత ప్రమాదకరమైంది. బ్రిటిష్ సైన్యం ఆమెను వెంబడిస్తున్నారు. లక్ష్మీబాయి ధైర్యంగా, వ్యూహాత్మక ఆలోచనతో తన విశ్వసనీయమైన సహచరులు మరియు కొద్దిమంది సైనికులతో కలిసి రహస్యంగా ఝాన్సీ నుండి తప్పించుకొని కాల్పీకి చేరుకుంది. కాల్పీలో తన చిన్ననాటి స్నేహితులు తాంతియా తోపే వంటి ఇతర తిరుగుబాటు నాయకులతో కలిసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం సాగించాలనుకుంది. కాల్పీ. ఝాన్సీ బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్లిన తరువాత రాణి లక్ష్మీబాయి కాల్పీ చేరుకున్నారు.
1857 సిపాయిల తిరుగుబాటు సమయం నుండి కాల్పీ తిరుగుబాటుదారులకు ఒక ముఖ్యమైన స్థావరంగా ఉండేది. తిరుగుబాటుదారులు కాల్పీని బలమైన సైనిక స్థావరంగా మార్చారు. కాల్పీలో తిరుగుబాటుదారులకు ఆయుధ సామాగ్రి నిల్వ కేంద్రంగా ఉండేది మరియు ఖజానాను కూడా ఇక్కడే ఉంచేవారు. ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటిష్ సైన్యం స్వాధీనం చేసుకున్న తరువాత ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, తాంతియా తోపే మరియు ఇతర స్వాతంత్ర సమరయోధులు కాల్పీ నుండి వ్యూహాత్మక యుద్ధం చేయాలని ప్రయత్నించారు. కాల్పీలో తిరుగుబాటుదారులకు అవసరమైన ఆయుధ సామాగ్రి కేంద్రాలు తాంతియా తోపే నాయకత్వంలో నిర్వహించేవారు. కాల్పీ యమునా నది ఒడ్డున ఉండటం వల్ల సైనిక రవాణాకు మరియు రక్షణకు అనుకూలంగా ఉండేది. తిరుగుబాటుదారులు దీన్ని తమ స్థావరంగా ఉపయోగించారు. ఝాన్సీ, కాన్పూర్, గ్వాలియర్ వంటి తిరుగుబాటు కేంద్రాలను కలిపే ముఖ్యమైన స్థావరం కాల్పీ. దీనిపై నియంత్రణ సాధించటం అటు తిరుగుబాటుదారులకు మరియు బ్రిటిష్ వారికి కీలకంగా మారింది. రాణి లక్ష్మీబాయి మరియు ఇతర నాయకులు కాల్పీని కాపాడుకోవడం ద్వారా తమ స్వాతంత్ర పోరాటాన్ని కొనసాగించాలని, బ్రిటిష్ వారిని ఎదిరించాలని భావించారు. కాల్పీ పట్నం చాలా ముఖ్యమైన కేంద్రం కావటంతో బ్రిటిష్ వారు దానిని తమ ఆధీనంలోకి తీసుకోవాలని అనుకున్నారు. బ్రిటిష్ వారు భారతదేశంలో తిరుగుబాటును అణచివేయటానికి కాల్పీని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. తిరుగుబాటుదారులు అధికంగా ఉన్న ఝాన్సీ, కాన్పూర్, గ్వాలియర్ మధ్యలో కాల్పీ ఉండటం వ్యూహాత్మకంగా కాల్పీని ఆక్రమించడం ద్వారా తిరుగుబాటును అణచివేయవచ్చని ఈస్ట్ ఇండియా కంపెనీ కాల్పీపై దాడికి దిగింది. కాల్పీ యుద్ధం. సర్ హ్యూ రోజ్ నాయకత్వంలో బ్రిటిష్ సైన్యం ఆధునిక ఆర్టిలరీ శిక్షణ పొందిన సిపాయిలతో కాల్పీ వైపుకు ముందుకు సాగారు. వారు ఝాన్సీ విజయం తర్వాత మంచి ఊపులో ఉన్నారు. 1858 మే 22న బ్రిటిష్ సైన్యం కాల్పీపై దాడిని ప్రారంభించింది. వారు తిరుగుబాటు స్థావరాలను లక్ష్యంగా చేశారు. బ్రిటిష్ వారి తుపాకులు మరియు ఫిరంగుల దాడులు తిరుగుబాటుదారులకు భారీ నష్టాన్ని కలిగించాయి. రాణి లక్ష్మీబాయి, తాంతియా తోపే నాయకత్వంలో తిరుగుబాటుదారులు ధైర్యంగా పోరాడారు. వారు బ్రిటిష్ సైన్యాన్ని ఎదిరించడానికి గెరిల్లా యుద్ధ వ్యూహాలను కూడా ఉపయోగించారు. రాణి లక్ష్మీబాయి స్వయంగా యుద్ధ భూమిలో సైన్యాన్ని నడిపించింది. మే నెలలో ఉత్తర భారతదేశంలో తీవ్రమైన వేడి ఉండేది. ఈ వేడి రెండు వైపులా సైనికులపై ప్రభావాన్ని కలిగించింది. కానీ బ్రిటిష్ సైన్యం మెరుగైన సౌకర్యం కలిగి ఉండటం వల్ల వారికి కొంత ప్రయోజనం లభించింది. బ్రిటిష్ సైన్యం యొక్క ఆధునిక ఆయుధాలు మరియు సైనిక వ్యూహాలు తిరుగుబాటుదారులపై ఆధిపత్యాన్ని చెలాయించాయి. తిరుగుబాటుదారుల వద్ద ఆయుధాలు మరియు సైనికుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల వారు బ్రిటిష్ వారి దాడిని తట్టుకోలేకపోయారు. 1858 మే 23 నాటికి బ్రిటిష్ వారు కాల్పీ కోటపై నియంత్రణ సాధించారు. తిరుగుబాటుదారులు ఓటమి చెంది గ్వాలియర్ వైపు ప్రయాణించారు. గ్వాలియర్ యుద్ధం. 1858 మే 23న కాల్పీ యుద్ధం జరిగింది. బ్రిటిష్ వారిపై గట్టిగా పోరాడిన తిరుగుబాటుదారులు కాల్పీని నిలబెట్టుకోలేకపోయారు. దాంతో రాణి లక్ష్మీబాయి, తాంతియా తోపే, రావ్ సాహెబ్ తమ మిగిలిన సైన్యంతో గ్వాలియర్ను తమ ఆధీనంలోకి తీసుకోవాలని, తమ తిరుగుబాటును కొనసాగించాలని నిర్ణయించారు. గ్వాలియర్ మధ్య భారతదేశంలో ఒక ముఖ్యమైన సైనిక మరియు రాజకీయ కేంద్రం. దాని కోట బలమైన రక్షణ వ్యవస్థ కలిగి ఉండేది. ఇది ఉత్తర భారతదేశము మరియు మధ్య భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు ఒక ముఖ్యమైన కనెక్టివిటీ పాయింట్ గ్వాలియర్. గ్వాలియర్ను అప్పటికే సింధు రాజైన జయాజీరావు సింధియా గ్వాలియర్ను పరిపాలిస్తున్నాడు. జయాజీరావు సింధియా బ్రిటిష్కు మద్దతిచ్చే వ్యక్తి. కానీ రాజు జయాజీరావు సింధియా కింద పనిచేసే సైన్యం పూర్తి మద్దతు తిరుగుబాటుదారులైన రాణి లక్ష్మీబాయి, తాంతియా తోపే, నానా సాహెబ్కు ఇవ్వడం వల్ల తిరుగుబాటుదారులు గ్వాలియర్ను తమ ఆధీనంలోకి సులువుగా తీసుకోగలిగారు. తిరుగుబాటుదారులు నానా సాహెబ్ను మరాఠా సామ్రాజ్యం యొక్క పేష్వాగా ప్రకటించారు. గ్వాలియర్ రాజు జయాజీరావు సింధియా పారిపోయి బ్రిటిష్ వారి సహాయం కోరడం జరిగింది. గ్వాలియర్ తిరుగుబాటుదారుల చేతిలోకి వెళ్లటంతో బ్రిటిష్ అధికారి సర్ హ్యూ రోజ్ భారీ సైన్యంతో జూన్ 16న గ్వాలియర్ ముట్టడించాడు. అంతిమ పోరాటం. గ్వాలియర్ను తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్న తర్వాత బ్రిటిష్ వారికి మరియు తిరుగుబాటుదారులకు మధ్య 1858 జూన్ 16న యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం ప్రారంభమైన రెండవ రోజు 1858 జూన్ 18న గ్వాలియర్ సమీపంలోని కోటాకి సెరాయి వద్ద భయంకరమైన యుద్ధం జరిగింది.
ఈ యుద్ధంలో రాణి లక్ష్మీబాయి స్వయంగా గుర్రంపై ఉండి యుద్ధాన్ని ప్రారంభించింది. రాణి లక్ష్మీబాయి నేతృత్వంలో భారత సైన్యం బ్రిటిష్ సైన్యంతో తలపడింది. ఈ యుద్ధంలో వీరోచితంగా పోరాడుతుంది, శత్రువులను మట్టి కరిపిస్తుంది. అలా బ్రిటిష్ సైన్యంతో పోరాడుతూనే రాణి తీవ్రంగా గాయపడింది. కొన్ని చారిత్రక కథనాల ప్రకారం ఆమె గాయాల కారణంగా అచేతనమైంది. ఆమె శరీరాన్ని బ్రిటిష్ వారు గుర్తించకుండా ఉండే ఉద్దేశంతో ఆమె సన్నిహితులు ఒక హిందూ మందిరం వద్ద దహనం చేశారు. రాణి లక్ష్మీబాయి మరణం తర్వాత జూన్ 20, 1858 బ్రిటిష్ సైన్యం గ్వాలియర్ కోటను స్వాధీనం చేసుకుంది. రాణి మరణం తర్వాత కూడా తాంతియా తోపే 1858 నుండి 59 మధ్య బ్రిటిష్ సైన్యంపై గెరిల్లా యుద్ధాన్ని కొనసాగించాడు. తర్వాత బ్రిటిష్ వారికి చిక్కి 1859 ఏప్రిల్ 18న ఉరి తీయబడ్డాడు. గ్వాలియర్ ఓటమితో 1857 తిరుగుబాటు దాదాపు అంతమైంది. బ్రిటిష్ వారు లక్ష్మీబాయి మరణంతో ఝాన్సీని మరియు గ్వాలియర్ను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. కానీ లక్ష్మీబాయి యొక్క వీరోచిత పోరాటం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయులలో ఐక్యత మరియు స్వాభిమాన భావాలను బలోపేతం చేసింది. ఆమె కథ చరిత్రలో ఒక అమరగాథగా మిగిలింది. ఆధునిక భారత స్వతంత్ర ఉద్యమానికి పునాదిగా నిలిచింది. లక్ష్మీబాయి భారత చరిత్రలో తొలి స్వతంత్ర సమరయోధురాలుగా, ఝాన్సీకి రాణిగా శాశ్వత గుర్తింపు పొందింది. లక్ష్మీబాయి గ్వాలియర్ మట్టిలో సమాధి అయినా ఆమె ఆత్మ భారతీయుల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయింది. ఆమె ధైర్యం, త్యాగం, స్వేచ్ఛ కోసం చేసిన పోరాటం తరతరాలకు ప్రేరణగా మారింది.